120వ కీర్తన 2వ వచనంలో, అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ఇక్కడ రెండు అవయవాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది పెదవులు, రెండవది నాలుక. పెదవులను నాలుకలను ప్రస్తావిస్తూ వాటి నుండి నన్ను విడిపించు, డెలివరెన్స్ ఫ్రమ్ ద లిప్స్ అండ్ టంగ్. విడుదల, ఒక వ్యక్తికి విడుదల అవసరం. విడుదల అనే పదాన్ని ఎవరికి ఉపయోగిస్తారు? బంధింపబడిన వాడికి విడుదల అవసరం. కాబట్టి ఎవరైనా అరెస్ట్ అయ్యారనుకోండి, జైల్లో పెట్టారనుకోండి, వారిని విడుదల చేస్తున్నారు అంటారు. విడుదల చేయలేదంటే అర్థం ఏంటి? బంధింపబడ్డాడనేగా. విడుదల అవసరం. పాత నిబంధనలో భక్తులు చాలామంది విడుదల కోరుకున్నారు. ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు కోరుకున్నారు విడుదల. ఇశ్రాయేలీలు లైవ్ పెట్టలేదు. 400 సంవత్సరాలు విడుదల కోరుకున్నారు. సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, 400 సంవత్సరాలు విడుదల కోరుకున్నారు. విడుదల ఎంత అవసరమో, డెలివరెన్స్ ఎంత అవసరమో వాళ్ళని అడిగితే బాగా చెప్తారు. వారిని బంధించి ఉంచింది బానిసత్వం. వారిని బంధించి ఉంచారు ఐగుప్తీయులు. కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు విడుదల ఎంత అవసరం. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, కీర్తన రాశాడు. ఇక్కడ అంటున్నాడు, నన్ను విడిపించయ్యా, నన్ను విడుదల చేయి. ఎక్కడి నుంచి చెప్పండి? అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను విడిపించు. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అయ్యా నన్ను దీవించు. ఇది ప్రతి వ్యక్తి చేసే ప్రార్థన. లార్డ్ బ్లెస్ మీ, నన్ను దీవించు, ఆశీర్వదించు, అది తప్పించు, ఇది తప్పించు. ప్రార్థనలు. ఒక మనిషి మందిరానికి ఎందుకు వెళ్ళాడు అని అంటే అడగడానికి. ఏమడుగుతాడు? నన్ను దీవించు, నన్ను దీవించు. ఇదే కడిగేది. విడిపించు అనే ప్రార్థన ఎక్కడి నుండి? కొంచెం ఫస్ట్ సౌండ్ ఫస్ట్ ఎక్కడి నుంచి విడిపించాలి? శత్రువులు ఉన్నారు ప్రభా, వాళ్ళ దగ్గర నుంచి విడిపించు. అయ్యా అప్పుల నుంచి విడిపించు, బాధల నుంచి విడిపించు, కష్టాల నుంచి విడిపించు. ప్రార్థనలు, క్రైస్తవుల ప్రార్థనలు. ఏది శత్రువు క్రైస్తవుడికి? శరీరము, ఆత్మ ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయండి? ఫ్రెండ్లీగా ఉన్నాయా? దగ్గరగా అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాయా? వాక్యం ఏమని చెప్తుంది? దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? వ్యతిరేకంగా ఉన్నాయి. మనం శరీరము ధరించి ఉన్నాం, కానీ మనం శరీరం కాదు. శరీరాన్ని ధరించాం. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ధరించాడు. ఆయన శరీరం కాదు. మనము కూడా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని అన్నాడు. కాబట్టి మనం కూడా శరీరాన్ని ధరించాం. ఈ శరీరాన్ని ధరించి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు పోయినొచ్చు, కానీ మనం శరీరం కాదు. మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మానుసారులు, మన శరీరానుసారులంగా ధరించాము. ఈ శరీరం ద్వారా చేయాల్సిన పనులు చేసుకుంటాం, అంతేగాని శరీరానికి బానిసలం కాదు, శరీరానికి రుణస్థులము కాదు. కాబట్టి మనకు విరోధంగా ఏముంది? శరీరము, ప్రాణం ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? విరోధముగా ఉన్నాయి. అందుకని పౌలు గారు అన్నాడు, మంచి చేయాలన్న ఆశ నాలో ఉంది కానీ చేయలేకపోతున్నాను. బలహీనతను ఒప్పుకుంటున్నాడు. శరీరములో అంటే తప్పు చేస్తున్నాడు, తప్పు చేస్తానే ఉంటాడు. ఒక వ్యక్తి బలవంతుడు కాలేడు అని పౌలు గారు మనకు చెప్పే ప్రయత్నం చేయట్లేదు. తనున్న పరిస్థితిని యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. మంచి చేయాలన్న ఆశ నాలో ఉంది కానీ చేయలేకపోతున్నాను అంటే మనకు విరోధులు ఎవరో కాదు, మనకు శత్రువులు ఎవరో కాదు, మన దేహమే మనకు విరోధము. ఈ దేహాన్ని అదుపు చేసేది ఏంటంట?
ఈ దేహానికి దీపమేమో కన్ను అన్నాడు. కన్ను దేహమునకు దీపము అన్నాడు. కన్ను గుడ్డిదైతే శరీరం అంతా గుడ్డిదైపోద్ది అన్నాడు. వెలుగిచ్చేది కన్ను అయితే అదుపు చేసేది నాలుక. వెలుగిచ్చేది కన్ను అయితే అదుపు చేసేది నాలుక. ఈ శరీరాన్ని అదుపు చేసేది నాలుక. ఈ నాలుక అదుపులో ఉంటే ఆటోమేటిక్గా దేహం అంతా కూడా అదుపులో ఉంటుంది. ఈ కన్ను వెలుగుమయంగా ఉంటే, తేటగా ఉంటే శరీరం అంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది. ఏంటి దావీదు ప్రార్థన ఏంటి? చిన్నతనంలోనే దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వాడు, ఇశ్రాయేలీయులు ఎవరు కూడా చేయలేనటువంటి గొప్ప కార్యమును ధైర్యముతో యుద్ధము యెహోవాదే అని పలికిన వీరుడు, సూర్యుడు అంటున్నాడు, నా ప్రాణాన్ని విడిపించు. ఇంగ్లీష్లో సౌల్ అనే పదాన్ని వాడాడు. అంటే నా ఆత్మను విడిపించు. ఎక్కడి నుంచి అయ్యా? ఎక్కడి నుంచి విడిపించమన్నాడయ్యా? మోసకరం. చదవండి, నా కూర్చుని మాకు మోహన్. అబద్ధమాడు పెదవులు, మోసకరమైన నాలుక. నోట్లో రెండు ఉంటాయి. నోరు అనగానే రెండు గుర్తుకొస్తాయి ప్రాముఖ్యంగా. ముఖ్యముగా మూడు ఉంటాయి, ప్రాముఖ్యముగా రెండు ఉంటాయి. ముఖ్యముగా మూడు ఏంటంటే పెదవులు, నాలుక, దంతములు, పళ్ళు. ప్రాముఖ్యముగా ఏంటంటే పెదవులు, నాలుక ప్రాముఖ్యమైనవి. ఈ పెదవులు, నాలుక స్వాధీనపరచబడితే, పవిత్రపరచబడితే చాలా జాగ్రత్తగానండి. ఈ పళ్ళతో పనున్నది భవిష్యత్తులో. మనం చనిపోయినాక, లేదంటే మనం పరమునకు చేర్చబడిన తర్వాత, అమ్మాయి చూడండి, మీకు నమస్కారం, నిండు వందనాలు మీకు. ఈ పెదవులు, నాలుక చెడిపోయిన ప్రభువా, మోసకరంగా మారిని అని 120 కీర్తనలో ఒప్పుకుంటున్నాడు. వాటి నుంచి నా ప్రాణాన్ని విడిపించు అంటే నా ఆత్మను విడిపించు. తెలుగులో ప్రాణం ఉంది కానీ ఇంగ్లీష్లో ఆత్మ అని అర్థం. నా ఆత్మను విడిపించు అని వేడుకుంటున్నాడు. ఎందుకంటే ఈ నాలుక, ఈ పెదవులు గనక పవిత్రపరచబడబోతే, సాధు చేయబడబోతే, అదుపు చేయబడబోతే పళ్ళకు పనిపడిద్ది. ఎక్కడండి పళ్ళకు పనిపడేది? ఎక్కడండి? అగ్నిగుండంలో. అక్కడ ఏంటంటే పని, అక్కడ పటపటలాడిచ్చేది అక్కడ. ఒకనాడు పళ్ళతో పని లేదనుకోబాకండి. ఈ పళ్ళు మనం చచ్చిపోలే పొంటేలేదు తెలియదు. ముసలం అయితే ఏమో దిగుదాని తర్వాత ఒకటి ఊడిపోతాయి. కానీ ఆత్మానుసారంగా పోల్చాడు పళ్ళని. ఈ పళ్ళతో పటపట కొరికే స్థితి నీకు దూరం అవ్వాలంటే మరణించిన తర్వాత బ్రతికుండగానే నీ పెదవుల నుండి, నీ నాలుక నుండి నీ ఆత్మ కాపాడబడాలి. ఎందుకంటే యాకోబు పత్రికలో చక్కగా దీని గురించి మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము 4వ వచనం. 3వ అధ్యాయము 4వ వచనం. ఎందుకు అంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఈ పెదవులు అవ్వచ్చు, నాలుక అవ్వచ్చు? ఏంటండి అవి? ఓడలను చూడండి. ఎవరిని చూడమన్నాడయ్యా? ఎప్పుడైనా చూసారా ఓడలను? మీరు ఓడలను ఎప్పుడైనా చూసారా? కనీసం లాల్చిని చూసారా? లాంచిని చూసారా? అవి దిశను ఎలా మార్చుకుంటాయి? చిన్న పడవలు కూడా తెడ్డును బట్టే మార్చుకుంటాయి. దాన్నే ఓడలకు ఉండేదాన్ని, ఓడలను అటు ఇటు తిప్పేదాన్ని, దిశ మార్చేదాన్ని ఏమంటాడంటే చుక్క అని అంటారు. ఈ ఓడలను చూడు. ఎందుకు చూడమంటాడు ఓడల్ని? అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. కొన్ని ఘాట్ రోడ్స్ ఉంటాయి, కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు కొన్ని ఉంటాయి. ఎవరో సిగరెట్ తాగుతానో, లేదంటే ఏదో కారణం చేతో చిన్న మంటను అక్కడ వేస్తారు. చలిగాసు కూడా వేసుకోవచ్చు. లేదంటే అక్కడక్కడ కొంతమంది ఏం చేస్తారంటే వేటాడి ఏదైనా జంతువుని కాల్చుకుని తినడం అవ్వచ్చు. లేదా సిగరెట్ వెలిగించి అగ్గిపుల్లను దూరంగా విసిరేయవచ్చు. చిన్న అగ్గిపుల్లే, కానీ ఏమవుద్ది? కొన్ని ఎకరాల చెట్లను కాల్చివేసింది. కొంచెము అగ్ని ఏం చేసిందంట?
అడవి మొత్తాన్ని తగిలిపెట్టింది. కొంచెం అగ్నితో అడవి ఎలా తగులుబడిందో అలాగే నీ చిన్న నాలిక, అదిరిపడే నాలుక నిన్ను తగలబెట్టేస్తుంది అంటున్నాడు ఇక్కడ. నీ చిన్న నాలుక నిన్ను తగలబెట్టేస్తుంది. చిన్న చుక్కాని ఓడను మళ్లించినట్టుగా, దిశ మార్చి చక్కనిగా నడిపించినట్లుగా నీ చిన్న నాలుకే నీ జీవితాన్ని కూడా డిసైడ్ చేస్తుందని వాక్యంలో మాట్లాడుతున్నాడు. దావీదు యొక్క బాధ ఏంటనేది నాకు ఈ యాకోబు పత్రికలో అర్థమైంది. ఎందుకయ్యా ప్రార్థన చేశాడు? నా అబద్ధమాడే పెదవులు, మోసకరమైన నాలుక నుంచి నన్ను విడిపించయ్యా అని ఎందుకు వేడుకున్నాడు అని అంటే, ఇందుకు ఈ నాలుక అదుపు తప్పేసింది, ఈ పెదవులు అబద్ధాలు చెప్తున్నాయి, ఈ చిన్న నాలుక తగలబెట్టేస్తుంది, ఈ చిన్న నాలుక సరైన రీతిలో ఉపయోగించకపోవడం వల్ల ఇది మన దిశను మార్చేస్తుంది, మన బ్రతుకు దిశను మార్చేస్తుంది. కూర్చోవాలి, కూర్చో. దిశను మార్చేస్తుంది. ఈ దినాన ప్రభువుని ఎందుకని ఆరాధించాలంటే 2023లో ఉన్న దరిద్రం ఈరోజు మనలో లేదు, 2024లో లేదు. అవునంటారా కాదంటారా? 2020లో 23లో ఎంత పాపులం, ఇప్పుడు అంత పాపులం కాదు మన బైబిల్ భాషలో. పోయిన వారము కంటే ఈ వారములో మనలో పరిశుద్ధత స్థాయి పెరగాలి, నీతి స్థాయి పెరగాలి, మంచితనం పెరగాలి, క్రీస్తు స్వారూప్యతలో మనం ఇంక్రీజ్ అవ్వాలి. అవుతున్నాం, అందుకే ప్రభువుని ఆరాధిస్తున్నాం. ప్రభువు మరణాన్ని, పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే అసలు మన గతాన్ని మనం చూసుకుని, ప్రభువుని బట్టే కదా ఈ బ్రతుకులు మారినాయి, వాక్యాన్ని బట్టే కదా ఉదక స్నానం చేయబడుతూ మనం నిత్యము కడగబడుతున్నాం, ప్రభువుని బట్టే కదా మనలో మంచితన స్థాయి పెరుగుతుంది. అందుకే ఏం చేస్తామంటే, ఆయన మన కొరకు మరణించి ఇటువంటి ఉన్నతమైన మార్గంలో తీసుకొచ్చాడు కాబట్టి ఆ మరణాన్ని, పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రిని ఆరాధిస్తాం. అదే ఆరాధన. ఈ క్రమంలో ఏం చేస్తామంటే, అయ్యా మునుపు నా నాలుక నా ఆత్మను బంధించేసింది, చిన్నదైన నా నాలుక అబద్ధాలడలాగా చేసింది, చిన్నదైన నా నాలుక నా బ్రతుకును తగలబెట్టింది. నేడైతే నా నాలుక నిన్ను గూర్చి పాడుతుంది, నా నాలుక నిన్ను స్తుతిస్తుంది, నా నాలుకతో నేను నిన్ను గణపరుస్తున్నాను, నా నాలుకలో ఆశీర్వాద వచనం ఉంచావు, నా నాలుకలో వ్యర్థమైనవి లేవు, నా నాలుకలో, నా పెదవులతో నేను నిన్ను గణపరుస్తున్నాను అని చెప్తున్నావు. అదే ఆరాధన. అదుపులోనికి తీసుకొచ్చాడు, విడిపించాడు. మోసకరమైన నాలుక నుంచి మోసపోని నాలుకను మనం ధరించాం. అబద్ధమాడే పెదవుల నుండి నిజాయితీ కలిగిన పెదవులను మనము, అనగా క్రీస్తు పెదవులను మనం ధరించాం, మనం కలిగి ఉన్నాం. అందుకు దేవుడిని ఆరాధించాలి. ఎన్ని రకాలుగా నాలుక గురించి, పెదవుల గురించి మరి వాక్యములో ఉందంటే ఎన్నో విషయాలు, ఎన్నో సందర్భాలు, ప్రతి గ్రంథంలో కూడా నాలుక గురించి, నోటు గురించి ఉందని మనం చూడవచ్చు. కీర్తన గ్రంథము 140వ కీర్తన. ఎందుకు మనకు విడుదల అవసరం? ఏ నాలుక నుంచి విడిపించడానికి దేవుడు ప్రయాసపడ్డాడు. 140వ కీర్తన 3వ వచనం. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది. ఎవరి పెదవుల కింద అయ్యా? వారంటే ఎవరు? వేరే సంఘం వాళ్ళ, వేరే ఊరోళ్ళ? ఎవరు ఈ వారు? ఏమండి, మా వారు అంటారు కదా, అంటే అర్థం ఏంటి? మా ఆయనని అర్థం. ఇక్కడ వారంటే ఎవరు? ఇక్కడ వారంటే ఎవరండి? నేనే, ఆ వారిలో నేనున్నా. వారు తమ నాలుకను వాడి చేయుదురు. నేను నా నాలుకను ప్రభువు నెరకక ముందు బాగా వాడి చేసి నా స్వార్థానికి ఉపయోగించుకున్నా. నా నాలుక కింద ఏముందంట? నా పెదవుల కింద ఏముంది? సర్ప విషయం ఉంది. ఆరాధన అంటే అర్థం ఏంటంటే, ఎవరో రాసిన పాటని, ఎవరో రాగం కట్టిన పాటని ఓ గొప్ప స్వరంతో పాడేస్తే ఆరాధన అయిపోదు. ఇంతకుముందు చెప్పాను, బాలసుబ్రహ్మణ్యం కూడా 100 పాటలు పాడాడు, పరలోకం వెళ్ళాడా? చాలామంది ప్రభువుని ఎరగకుండా సంగీత విద్వాంసులు, సంగీత కళాకారులు చాలామంది పాటలు పాడుతున్నారు. దేవుడు పాటేగా, వాళ్ళ స్తుతిని దేవుడు స్వీకరిస్తున్నాడా? ప్రభువుని అంగీకరించకుండా వాళ్ళది పాట పాడేస్తే ఆరాధన అయిపోద్దా? ఒక సంఘంలో నిలబడి పాట పాడేస్తే ఆరాధన అయిపోతే, మరి చాలామంది ప్రభువుని ఎరగకుండా అందరూ పాటలు పాడేశారు, వాళ్ళు ఆరాధన చేస్తున్నాడా? ఆరాధన అంటే దేవుని గొప్ప చేయడం. ఎందుకు గొప్ప చేస్తున్నావు? మునుపు స్థితి వేరు, ఇప్పుడు స్థితి వేరు నీది, అందుకే దేవుని కనపరుస్తున్నావు. మునుపు వేరు, ఇప్పుడు వేరు. మునుపు పాపం, ఇప్పుడు పరిశుద్ధత. మునుపు చెడు, ఇప్పుడు మంచి. మునుపు హింసకులు, దోషకులు, అపహాసకులు,
బాధించిన వారు నేడు ప్రభు కోసం సహించుకునేవాళ్ళు, మేలు చేసేవాళ్ళు. కాబట్టి ఇక్కడ గమనించాలి మీరు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. నా నాలుక కింద సర్ప విషయం ఉంది. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు ఉపయోగించేవాడిని ప్రభువుని ఎరగక మునుపు. ఇప్పుడు ఉపయోగించట్లా. ఎందుకంటే ఆ కింద ఉంది విషము కాదు, ఆరోగ్యకరమైన దయతో కూడుకున్నటువంటి స్థితి. ఇది మునుపు నాలో లేదు. క్రీస్తులోనికి రావడం వల్ల, క్రీస్తు నమ్ముకోవడం వల్ల దినం వెంబడి దినం, వారం వెంబడి వారం, రోజులు గడిచే కొద్దీ ఈ నాలుక కింద విషము కాస్త పోయి దయారసము చేరుతుంది. ఆయన దయగలిగిన మాటలకు వారు ఆశ్చర్యపోయిరి. తిట్టాడైనా, తిట్టకుండా లేడు. సర్ప సంతానమా, వేషధారులారా, సున్నం కొట్టిన సమాధులారా, తిట్టాడా? గద్దించాల్సిన దాన్ని గద్దించాడు. కానీ ఆయన పెదవుల కింద విషము లేదు, ఆయన పెదవుల కింద దయారసం ఉంది. ఆయన దయగలిగిన మాటలకు వారు ఆశ్చర్యపోయారు. ఇక్కడ మోపుదేవి మండలంలో ఒక చోట ఒక సంఘం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 60 సంవత్సరాలు పై చేలుకుంటుందండి ఒక వృద్ధురాలు. వచ్చి అందరినీ పలకరిస్తుంది. సేవకుని, ఆ సంఘానికి సంబంధించినటువంటి ఒక స్త్రీ, పెద్ద వయసు ఆవిడ వచ్చి, అన్న మంచినీళ్ళు తాగుతారా అంది. ఎవరిని? మా నాన్నగారిని. అప్పుడు మా నాన్నగారికి 60 సంవత్సరాలు రాలా. ఏంటి మా నాన్నగారిని అన్న అంటుంది అనుకున్నా. సరే ఇంకోటి దగ్గరికి వెళ్ళింది, ప్రేమానంద గారు ఎవరుంటే ఆయన దగ్గరికి వెళ్ళింది. అన్న మంచినీళ్ళు తాగుతారా? అన్న ఏం తీసుకుంటారు? నా దగ్గరికి వచ్చి నన్ను కూడా అన్న అంటుంది. అన్న ఏం తాగుతారు అంటుంది. ఏంటండి ఏమా నేను అన్నా ఆమెకి అనుకున్నా. కానీ వాక్యం ఎరిగిన సంఘాల్లో పెద్ద లేదు, చిన్న లేదు, ఉన్నతమైన వాళ్ళని లేదు, కడుహీనమైన వాళ్ళని లేదు. ప్రేమ కలిగిన మాటలు, దయగలిగిన మాటలు. ఆవిడ అలా అడుగుతుంటేనే ఆవిడేదో పెట్టినట్టు అనిపించింది నాకు. ఆవిడేం జస్ట్ అడిగింది, ఏం పెట్టలేదు మాకు. ఆ దయగలిగిన పలకరింపు మమ్మల్ని ఆకర్షించింది. చాలా సంఘాల్లో వయసు తారతమ్యం లేకుండా అన్న, అక్కనే పిలుచుకుంటారు, ఇంకా వేరే పేర్లు లేవు. దయతో నింపబడిన బ్రతుకుల్లో మునుపు సర్ప విషం ఉంది, నేడైతే ఏముంది? మునుపు సర్ప విషం ఉన్నప్పుడు వాడిగలిగిన నాలుక వల్లే, పాము నాలుకల వల్లే దీన్ని ఇటు కావంటాడు తిప్పుకొని మన స్వార్థాన్ని ఉపయోగించుకున్నాం. దాని వలన మన ఆత్మ నరకానికి పోతుంది. దాని నుంచి విడిపించయ్యా అని ప్రార్థన చేశాడు దావీదు. మనం ఏ ప్రార్థన చేయకుండానే ప్రేమ కలిగిన దేవుడు, మనం ఎంత అజ్ఞానంలో మనకు తెలియనప్పుడు, మనమే జ్ఞానం అనుకుని విర్రవీగేటప్పుడు, అదిరిపడేటప్పుడు, ఈ అజ్ఞానం వీళ్ళ కోసం నేను త్యాగం చేసేదేంటి, నేను రిస్క్ చేసేదేంటి అనుకోలే. ఆ ప్రేమ కలిగిన దేవుడు నాశనానికి జోగుచున్న మనలను, నరకపు అంచున ఉన్న మనలను ఎంత ప్రేమించాడు కదా. గమనించారా ఈ విషయాలు? వేగంగా చూద్దాం. 12వ కీర్తన 2వ వచనం. 12వ కీర్తన. ఎన్ని రకాల స్థితిగతుల్లో మన నాలుక ఉంది మునుపు. ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడతారు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. అందరూ అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను. కానీ ఎవరికి వాళ్ళు ఏమనుకుంటామంటే, మనం అనుకుంటాం, నేను అనుకుంటాను, నేను కనిపించని 4వ సింహాన్ని అనుకుంటాను నేను కదా. ఎవరికాళ్ళకి ఈ ఫీలింగ్ బాగా ఉంటుంది. చెప్పేనా అబద్ధాలే, కానీ బయటికి మాత్రం మేకపోతే గాంభీర్యం. నీ నాలుకే నిన్ను అదుపు తప్పేలా చేస్తుంది అంటున్నాడు వాక్యంలో. నీ నాలుకే నిన్ను కాల్చేస్తుంది. జీవితంలో నెమ్మది లేకపోవడానికి, కష్టాలకు, ఇబ్బందులకు, అభివృద్ధి లేకపోవడానికి, కొన్ని అననుకూల స్థితిగతులకు మనం నెట్టివేయబడడానికి కారణం ఈ దరిద్రమైన నాలుకే. నేనుగా చెప్తుంది వాక్యం, ఈ దరిద్రమైన నాలుకే. ఇది మోసకరమైనది, అబద్ధాలు చెప్పేది. అందరూ అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళమే. మేము దేవుని బిడ్డలారా, కింద అంటున్నాడు చూడండి, యెహోవా ఎచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకమంటే అబద్ధము చెప్పే నాలుకలన్నిటినీ కోసివేయును. లెక్క ప్రకారం ఏం చేయాలంటే, ఎవడో కూడా నాలుగు లేకుండా తిరగాల, అందరూ కూడా నాలుగు లేకుండా తిరగాలి. ఎందుకంటే అబద్ధం చెప్పాడు, అందరూ అబద్ధాలు చెప్పాడు, నిజాయితీ పరులు ఎవరు లేరు. అందరూ పాపం చేశారు, శరీర సంబంధమైన పాపాలు చేయకపోవచ్చు. అందుకే నేను చాలా సందర్భాలు ఎవరైనా యవనస్తులు తప్పిదంలో పడిపోతే, లేదంటే ఎవరైనా శరీర సంబంధమైనటువంటి తప్పిదంలో పడిపోతే, వ్యభిచారమో జాగ్రత్తలో పడిపోతే నేను అంటాను, శరీరంలో బలనంత వరకు వ్యభిచారం జాగ్రత్తం చేస్తారు,
కానీ చచ్చిపోయేదాకా చేసే జాగ్రత్త వ్యభిచారం ఏంటంటే నాలుక. దీనికి బలం అవసరంలా. ముసలిని పడిపోయిన, మంచాన్ని పడిపోయిన, ఎండిపోయిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దుర్భాషలు ఆడుతూ తిడతా ఉంటారు చూసేవాళ్ళని. వాళ్ళు శరీర సంబంధమైన పాపాలు చేయట్లే అంటే అర్థం ఏంటి? చచ్చే వరకు ఈ నాలుగు ఎదురు పడింది. ఇది నన్ను ప్రభువుని ఎందుకని ఆరాధించాలంటే ఏ నాలుకైతే నిన్ను దారిద్ర్యానికి, ఏ నాలుకైతే నిన్ను నరకానికి తీసుకుపోయిందో ఆ నాలుకను బాగు చేయడానికి ప్రభు ప్రయత్నించాడు. అందరూ అబద్ధాలు చెప్పేవాళ్ళు. సామెతల గ్రంథము 12వ అధ్యాయంలో కూడా చక్కని మాట మనం చూడొచ్చు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం 12. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. ఇంగ్లీష్లో అబామినేషన్ అన్నాడు, అంటే అసహ్యం. అబద్ధాలాడే పెదాలంటే అసహ్యం. ఎవరిని అసహించుకుంటామండి? ఇటు చూడండి, ఎవరిని అసహించుకుంటాం మనం? చక్కగా టిప్ టాప్ మనం రెడీ పెళ్ళికి వెళ్తున్నాం, బస్ స్టాండ్కి వెళ్ళాం. ఎలాగైనా అక్కడ ఒక బిచ్చగాడు లేదంటే ఒక కడుహీనుడు కొంపు కొడుతుంది, బాగా జుట్టు పెంచేసుకున్నాడు, వాడు వద్దకి విపరీతమైన వాసన వస్తుంది, వాడి వంటికి వ్యర్థమైనవన్నీ అంటుకుని ఉన్నాయి. వాడు నీ పక్కకు వచ్చి ఏం చేశాడంటే నిన్ను బెచ్చం అడిగాడు. నువ్వేం చేస్తావు? నువ్వు చాలా దయగలిగిన మనిషివే, కానీ వాడి స్థితిని బట్టి ఏం చేస్తావు? నువ్వు దొరకుండు అని చెప్పి ఏం చేస్తావు? ఓ 10వ పరక తీసి ఇలా వేస్తావు. అది అసహ్యం అంటే. అసహించుకోవడం అంటే అది. పెంటని చూస్తే అసహించుకుంటాం, వ్యర్థమైనవి చూస్తే అసహించుకుంటాం. పెంటని మనం అసహించుకున్నట్టుగా, కొంపు కొట్టే బెచ్చగాడిని అసహించుకున్నట్టుగా అబద్ధాలు ఆడే వాళ్ళందరినీ దేవుడు అసహించుకోవాలి. హేయము అనే చోట ఇంగ్లీష్ అబామినేషన్ ఉంది, అంటే అసహ్యం. అబద్ధం చెప్పాడంటే అసహ్యం. అందుకని గెంటేశాడు ఏదో తోటల నుంచి. అబద్ధం చెప్పారు వాళ్ళు, ఒప్పుకోలా. ఈ అమ్మాయే అని ఆదాము, ఇదిగో ఈ సర్పమే అని అవ్వ. అబద్ధాలు చెప్పారు. ప్రేమ కలిగిన దేవుడు ఎంతో కొంత ప్రేమ చూపించి బయటికి నెట్టేలేదా? అసహించుకున్నాడు. ఉల్లాసవంతమైన ఏదైనా అనుభవంలో వాళ్ళు ఉంటాయి, వీల్లేదు, అసహించుకున్నాడు. మనల్ని కూడా దేవుడు అసహించుకోవాలి. ఎందుకు సమయాన్ని మందిరానికి వచ్చి ఆరాధించాలి తెలుసా? ఈ వారములో నిన్ను అసహించుకుని ఉంటే ఈ పాటికి మట్టిలో ఉండేవి, కానీ మట్టిలో ఉండేవాళ్ళు. మనం అసహించుకున్నాడా? ఎందుకు గజగజ వణుకుతూ సమయానికి రావాలో తెలుసా? దేవుని సన్నిధికి. ఇంకా అసహించుకోలేదు కాబట్టి. అసహించుకోవడం మానేశాడు అనుకున్నారా? మానేయలేదు. ఆయన దీర్ఘశాంతము ఆయన అసహ్యాన్ని నీ మీద చూపించకుండా ఆపుతుంది. ఒకరోజు అసహించుకుంటా రెడీగా ఉన్నాడు. ఆయన నోట ఏం సిద్ధం చేసుకున్నాడు? ఉమ్మి సిద్ధం చేసుకున్నాడు. పెద్ద పెద్ద సేవకులైనా పక్కన పెట్టేస్తాడంట. దెయ్యాలను వెళ్ళగొట్టావు, అద్భుతాలు చేశాను, పక్కన ఉండరు నాయన అంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా పాపిగా వ్యర్థమైన నాలుక కలిగి అబద్ధాలు, ఎచ్చకపు మాటలు, వ్యర్థమైన మాటలు, దేవునికి అసహ్యంగా బ్రతికే బ్రతుకు దేనికి? 100 ఏళ్ళు బ్రతికిన ఉపయోగం ఉంది. ఈ నాలుక సాధు చేయబడిందా? ఓడను అదుపు చేసేది చుక్కాని, నీ బ్రతుకును అదుపు చేసేది. ఇంకొక చోట చక్కని మా కింద వచ్చిన చూడండి, యాకోబు పత్రిక కింద అంటాడు, మృగము పక్షి 3వ అధ్యాయం 7వ వచనం. మృగము పక్షి సర్పము జలచరములను సాధు చేయవచ్చు. ఏమండి, సాధు చేస్తున్నా లేదా? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మృగము, అక్కడ అన్ని కలిపేసాడులేండి టైపింగ్లో. మృగము పక్షి జలచరములు సాధు చేయబడితే, అంటే వీ కెన్ కంట్రోల్ ఎనీ బీస్ట్. గొప్ప మృగాలను కూడా కంట్రోల్ చేయొచ్చు. ఒకడు సింహాన్ని ఆడిచ్చేస్తున్నాడు జూలో, ఒకడు ఏనుగుని ఆడిచ్చేస్తున్నాడు, ఒకడు పులిని ఆడిస్తున్నాడు, వాడిని కంట్రోల్ చేస్తున్నాడు. వాటినైనా కంట్రోల్ చేయొచ్చు, కానీ దీన్ని కంట్రోల్ చేయలేమంటుంది వాక్యం. దీనిని కంట్రోల్ చేయడానికే దేవుడి లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నిన్ను కంట్రోల్ చేశాడా? నీ నాలుగును కంట్రోల్ చేశాడు? ఆలోచన చేద్దాం, వివేచించి తిని త్రాగుదాం. అబద్ధాలు మనకు దూరంగా ఉన్నాయా? ఎచ్చకపు మాటలు దూరంగా ఉన్నాయా? అసహించుకోవాల్సిన దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు అర్థమవుతుందా? సామెతల గ్రంథము 5వ అధ్యాయం, కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. వేగంగా చూద్దాం, మనకు సమయం చాలా తక్కువగా ఉంటుంది. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట. చాలండి. 5వ వచనం, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయ వారందరూ నీకు డాంబికత్వం సంఘంలో కనిపిస్తుంది.
ఎవడో కానుకిస్తాడు దేవుడికి, వాడు నిలబడి సాక్ష్యం చెప్పడానికి అవకాశం అవ్వకపోతే వాడికి మనిషికి వచ్చినట్టుగా కోపం వస్తుంది. డాంబికత్వం. ఈ చేతికి ఇచ్చేది ఈ చేతికి, వాడు సాక్ష్యం చెప్పినందుకు, వాడు దానం చేసినందుకు, వాడు దానం ఇచ్చినందుకు, కానుక ఇచ్చినందుకు సేవకుడు కనుక నిలబడి ఒక మాట కూడా ప్రస్తావించకపోతే వాడికి మనిషికి వచ్చినట్టు కోపం వస్తుంది. డాంబికత్వం. సంఘంలో నిలబడి సాక్ష్యాలు చెప్తారు ఆదివారం పూట, మేలులు శరీర దేవుడు ఆ మేలు చేశాడు, ఈ మేలు చేశాడు. స్వతహాగా దేవుడికి మేలు చేయడం ఆయనకి అలవాటండి. మేలు చేసేవాడే మన దేవుడు అండి. ఆశ్చర్యకరుడు అండి ఆయన పేరు. ఎవడో కొట్టుకుని పోతున్నాడు, ఈత వచ్చినాడు ఏం చేశాడంటే దూకి అని కాపాడాడు. బయటకు వచ్చింది, అన్నా నీకు ఈత వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నీకు ఈత వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు చాలా బాగా కాపాడాడు. వాడికి ఈత వచ్చు కాబట్టి కాపాడగలిగాడు. మన దేవుడు కాపాడుటకు, స్వస్థపరచుటకు, బాగు చేయుటకు, రక్షించుటకు సమర్థుడు. ఇంకా స్పెషల్గా నోటీస్ చేయాల్సిన పనే ఉంది. స్పెషల్గా నిలబడి సాక్ష్యాలు చెప్పుకో. డంబంతో కూడిన సాక్ష్యాలు దేనికి? ఆయన కార్యములు కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి వచ్చను కాదు. మన మధ్య జూమ్లో వాక్యం చెప్పాను. ఒంటరిగా అనేక అద్భుతాలు చేశారు దేవుని బిడ్డలు. యేసు ప్రభు వారు కూడా యాయిరు కుమార్తె స్వస్థపరిచిన ఒంటరిగా, తన కుటుంబం ఉంది, సమూహం మధ్య లేదు, తగ్గించు. చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు ఒంటరిగా దేవుడు అద్భుతాలు చేయడానికి ఇష్టపడ్డాడు. అద్భుతం చేసినా ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఏ అద్భుతం చేసినా డాంబికత్వం, పెదవులతో డంబం. ఇది దేవునికి అసహ్యమైనది. ఇది నీ ఆత్మను నాశనానికి తీసుకెళ్ళింది, కానీ నీ జీవితాన్ని బాగు చేసేది కాదు. మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఈ స్థితిలో ఉన్నామా ఆలోచన చేసుకుందాం. పక్కనే ఉన్న 10వ అధ్యాయము 10వ కీర్తన 7వ వచనం చూడండి. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. అదండి సంగతి. వారంటే ఎవరో, ఆరాధనలో వారంటే ఎవరో అనుకోపకండి. మునుపు మన నాలుకతో, మన నోరు శాపముతో, కపటముతో, వంచనతో నిండి ఉన్నది. ఇంగ్లీష్లో అంటాడు, అండర్ హిజ్ టంగ్ ఈజ్ మిస్చీఫ్ అండ్ వ్యానిటీ అన్నాడు. మునుపు మన జీవితాల్లో అల్లరి, గర్వం నిండి ఉంది. అందరిని అల్లరి చేయడమే. ఏదైనా తెలిసిందనుకోండి, ఎవరి గురించి వార్త 10 మందితో చెప్పేలా. గర్వపు మాటలు ఇవే కష్టాలకు తీసుకెళ్ళేవి. ఇవే నిన్ను కాల్చివేసేది. కొంచెం నీ అగ్ని అడవి మొత్తాన్ని తగిలిపెట్టినట్టుగా నీ బ్రతుకుని కాల్చేస్తుందా నీ నాలుక. అందుకని అంటాడు, ఈ నాలుకతోనే దేవుని స్తుతిస్తాం, ఈ నాలుకతోనే మనుషులను క్షమిస్తాం. ఒక జలలో నుండి మంచి నీరు చేదు నీరు. నువ్వు చేదు నీరైతే ఎవడు నీ దగ్గర రాడు, తీసేయి, దాని అంత నరకం. నువ్వు మంచి జల అయితే అందరూ వచ్చి తాగుతారు. ఒకరోజు మంచి జల వచ్చి, ఒకరోజు చెడ్డ జల వస్తుంది. నీ పక్కనే పంపులు ఉన్నాయి, 2 పంపులు ఉన్నాయి బస్ స్టాండ్ది. జనం వచ్చి కొట్టుకుంటూ వెళ్తారు, వాడు నీళ్ళు తీసుకెళ్తా ఉంటారు. ఒకరోజే మంచి నీళ్ళు వస్తున్నాయి, ఒకరోజేమో చెడ్డ నీళ్ళు, మురికి నీళ్ళు వస్తున్నాయి. ఎవడన్నా వస్తాడంటే ఒకసారి ఆయన ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఈ జల అర్థం కావట్లే. ఆ పంపు దగ్గరికి వెళ్ళబాకండి రా, ఆ జల దగ్గరికి వెళ్ళబాకని చెప్పుకుంటారు లేదా? మన నోటిలో నుండి కూడా 2 రాకూడదు. ఈ 4 అదుపులో పెట్టుకుందాం. మౌనముగా ఉందాం. సియోనులో మౌనముగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుటే. ఎంత మౌనముగా ఉంటే అంత విజయం అండి మన జీవితాల్లో. యేసు ప్రభు వారు మౌనముగా ఉన్నాడు. నువ్వు యూదుల రాజువా? మౌనం. ఈడు దొంగ, మౌనం. మోసగాడు, దెయ్యాల అధిపతి, మౌనం. కొంచెం సేపు వచ్చుకుంటే ఈ సిలువ శ్రమ ముగుస్తుంది. నేనేంటో 3వ దినాన తిరిగి లేచిన తర్వాత చూస్తాను. కొన్ని సందర్భాల్లో ఎంత మౌనంగా ఉంటే మన జీవితాలకు అంత దీవెన. నాలుకతో ఒకవేళ మనం కనుక డంబంగా ప్రవర్తిస్తే అది మన ఆత్మకు నెమ్మదినిచ్చేది కాదు. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ చెడిపోయిన నాలుక, ఈ చెడిపోయిన పెదవులు, ఈ చెడిపోయిన నోరు బాగు చేయబడడానికి ప్రభు ఇష్టపడ్డాడు. ఎందుకయ్యా దేవుడు నరావతారికి ఈ లోకానికి వచ్చింది, మనిషి రూపం దాల్చింది? ఎందుకు తన దేహం మీద అరికాల నుంచి నన్నెత్తి వరకు శిక్షకు అప్పగించింది అని అంటే, ఈ దేహాన్ని బాగు చేయడానికి. ఆయన దేహం శిక్షించబడింది ఈ దేహాన్ని బాగు చేయడానికి. ఈ దేహంలో ఉన్నటువంటి అవయవాలు ఏం చేస్తున్నాయి? మన ఆత్మకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి. మన జీవితాల్లో అగ్నికరమైన, అగ్నితో కూడుకున్న స్థితులను మనం తీసుకొని పోతున్నాయి. దానిలో ప్రధానమైనవి కన్ను, నోరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే ఆత్మీయంగా నువ్వు మనస్ఫూర్తిగా దేవుని స్తుతించు. పౌలు గారు తిమోతితో అంటున్నాడు, నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఏంటంట?
నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలా. నీకెంతున్నప్పటికీ లేనట్టే ఆత్మీయంగా నువ్వు ఎంతున్నా, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటే నువ్వు కొద్దిగా ఉన్నా ఆర్థికంగా తప్పనిసరి వృద్ధి చెందుతావు. నీకు ఆర్థికంగా ఎంతో ఉంది, ఆత్మీయంగా మాత్రం భ్రష్టమైన స్థితిలో ఉన్నావు. నిన్ను తగలబెట్టేస్తుంది, అది నిన్ను కాపాడదు. ఈ లోక సంబంధమైన కలిమి నిన్ను కాపాడదు, ఈ లోక సంబంధమైనటువంటి వృద్ధి నిన్ను కాపాడదు. ఎందుకంటే నీ స్థితి ఆత్మీయంగా చెడిపోయింది కదా. అదే ఆత్మీయంగా దీవించబడి ఉన్నావు అనుకో, మొదటిగా నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ ధన వృద్ధి, ఆత్మ సంబంధమైనటువంటి వృద్ధి ఆటోమేటిక్గా నిన్ను ఆర్థికంగా కూడా. నీ దగ్గర ఎంతో ఉంది కానీ చెడిపోయిన నాలుగు మోసకరమైన పదాలు ఉన్నాయి. అవి నిన్ను బానిసత్వంలో ఉంచుతాయి, అవి నిన్ను కన్నీటిలో ఉంచుతాయి, అవి నిన్ను వేదనలో ఉంచుతాయి, అవి నిన్ను తృప్తి లేని స్థితిలో ఉంచుతాయి. అందుకని విడిపించయ్యా, విడిపించు అని వేడుకుంటున్నాడు దావీదు. ఈ దినాన నువ్వు కూడా చేయగలవా ప్రార్థన? దేవుడు అంత సంతోషపడతాడు కదా హృదయపూర్వకంగా మనం అడిగితే. లేదు, దేవుడు నమ్ముకున్న తర్వాత మోసకరమైన నాలుక నీలో లేకుండా, అబద్ధమాడే పెదవులు లేకుండా వాళ్ళు ఉండి ప్రభువా నీకు స్తోత్రాలు అంటే అవి కోట్ల కంటే విలువైనవి, కోట్ల కంటే విలువ. మన చెడిపోయిన పెదవులకు లెక్క ప్రకారం ఏం చేయాలంటే శిక్షకు అప్పగించాలి. ఈ పెదవులతో చేసినటువంటి, నాలుగుతో చేసినటువంటి పొరపాట్ల వల్ల, కంటితో చేసిన పొరపాట్ల వల్ల మన దేహం అంతా శిక్షింపబడాలి. ఆ శిక్ష ఎంతో భయంకరంగా ఉండాలి. కానీ ప్రేమ కలిగిన దేవుడు మనకు బదులుగా ఆయన శిక్షింపబడ్డాడు. ఈ పెదవులు కాల్చబడాలి, ఈ పెదవులు సరిచేయబడాలి లెక్క ప్రకారం. కానీ ఈ పెదవులను, ఈ నాలుకను బాగు చేయడానికి ఆయన దాహము కొని ఒకానొక రోజున ఆయన కలువరి శిలువలో ఆ గులుగత్త కొండ మీద శిలువకు వేలాడుతూ దాహము అని అరిచాడు. అప్పుడు ఆయనకి ఏం అప్పగించారు తెలుసా? చేదు చిరక, పాత్రలో స్పంజీని ముంచి చేదు చిరక నాకు ఇచ్చారంట. జీవజల నదితో పోల్చబడిన దేవుడు దాహము కొని ఈ పాపిని బాగు చేయడానికి ఆయన దాహము కొని, ఈ పాపి లెక్క ప్రకారము ఈ వ్యర్థమైనటువంటి నాలుగుతో పెదవులతో చేసిన పాపానికి సంబంధించినటువంటి శిక్షణ ఈ పాపి అనుభవించాలి. కానీ ఆ పరిశుద్ధుడు నా నిమిత్తం అనుభవించాడు. ఎంత గొప్ప ధన్యత కదా, ఎంత గొప్ప ధన్యత. చేదు కలిపిన ద్రాక్షారసం మత్తయి సువార్తలో ఉంటుంది, మార్కు సువార్తలో ఉంటుంది. బోళము కలిపిన ద్రాక్షారసం, ఏ సోర్డ్ వైన్ అంటాడంటే బాగా పులిసిపోయినటువంటి వెనిగర్ కలిపినటువంటి, ఎవరు స్వీకరించలేని ఒక పదార్థమును ఆయన రుచి చూశాడు. అది కేవలము మన అతిక్రమలే. ఆయన రుచి చూసింది మన పాపములే, ఆయన రుచి చూసింది మన దోషములే. ఒకవేళ ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా మన స్థితి మార్చబడకపోతే మరలా మనం ఆయన చేదు చెరకు అందించినట్లే. ఎందుకు శిక్షింపబడ్డాడు? మన అతిక్రమల నిమిత్తం. ఎందుకు ఆయుధపరచబడ్డాడు? మన దోషముల నిమిత్తం. ఈ నాలుక సరి చేసుకుందాం. వ్యర్థమైన నాలుక మనకొద్దు, మోసకరమైన పెదాలు మనకొద్దు, కపటముతో వేషధారణతో నిండినటువంటి స్థితి మనకొద్దు. సమయం లేదు, నేను ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఐశ్వర్యము. ఒక్క మాట చూసుకుని మనం ముగిద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్ర నర్హుడని గొప్ప శబ్దముతో, గొప్ప స్వరముతో చెప్పగా చెప్పుచుండేది. ఏమని అంట? దేనికి అర్హుడంట ఆయన? దేనికి అర్హుడంట చెప్పండి? శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, ఇవన్నీ మనకు అవసరం అండి. ఈ జీవితంలో, ఈ లోకంలో మనకు అవసరం. ఇది శక్తి మనకు అవసరం, బలం మనకు అవసరం, ఐశ్వర్యం మనకు అవసరం, జ్ఞానం మనకు అవసరం, ఘనత మనకు అవసరం, మహిమ మనకు అవసరం. అర్థమవుతుందా? ఆయన వాటిని పొందనర్హుడు అని పరలోకములో గొప్ప శబ్దము వినిపిస్తుందంట. మరి ఆయన పిల్లలకి ఇవ్వడా? తండ్రి ₹1,00,00,000 అంటే వారసులు ఎవరండి? పిల్లలే కదండి. శక్తి, బలము, ఐశ్వర్యము, ఘనత, జ్ఞానము, ఆయన వాటికి అర్హుడు. మరి ఆయన బిడ్డమైన మనం వాటి అర్హులం కదా? మనం వేదనకు గురవ్వాలని, మనం పేదలుగా, నేను పనికి మాలినోళ్ళుగా, సమాజంలో ఏమి లేనివాడుగా బతకడం దేవుని చిత్తం కాదు. దేవుడు సమస్తము నీకు ధారాళంగా దయచేయగలడు.
ఒకవేళ నీ హృదయము నీ స్థితిగతులు మారకుండా పాపాన్ని విడిచిపెట్టకుండా నీకు ఎంత ఉన్నప్పటికీ నువ్వు వాటికి అర్హుడవు కాదు, వాటిని నువ్వు చేరుకోలేవు. కానీ మోసకరమైన నాలుకలు లేకుండా, అబద్ధమాడే పెదవులు లేకుండా, యథార్థమైన నాలుక, జీవపు నాలుక, క్రీస్తును పోలిన నాలుకను మనం కలిగి ఉంటే, శాపవచనము లేకుండా దీవెన వచనంతో నిత్యం మనం ముందుకు సాగితే, పెదవుల కింద సర్ప విషయం లేకుండా దయారసము పోయబడి మనం ముందుకు సాగితే, అదే మన జీవితానికి గొప్ప ఆశీర్వాదం. ఇది నన్ను ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే, నిన్ను ఆ స్థితిలోనికి తీసుకురావడానికి, నీవు వెళ్ళాల్సిన స్థితిలోనికి ఆయన వెళ్ళాడు. ఆయన నోటికి ఎవరు రుచి చూడలేని ఇద్దరు దొంగలు ఉన్నారు పక్కన, వాళ్ళిద్దరు చూపించలా, కానీ ప్రభువు ఆ స్థితిలోకి వెళ్ళాడు. దానికి కారణం ఆయన ప్రేమ, దానికి కారణం మన తప్పిదాలు. ప్రియమైన బిడ్డ, ఈ విషయాలు మీకు అర్థమైతే మనస్ఫూర్తిగా ఆరాధించండి. ఇంకా వాక్యాన్ని బట్టి ఏమైనా లోటుపాట్లతో ఉన్నట్టు అనిపిస్తే పశ్చాత్తాపడండి, ఒప్పుకోండి. దేవుని కృపకు పాత్రలు కండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.